ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతను చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు తన జీవితంలో అన్ని చెడు అనుభవాలే ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడు స్కూల్లో కానీ, తన ఫ్యామిలీ గొడవలు, బయట ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్‌లో మోసపోవడం, ఇలా ఏదీ తనకు మంచి అనుభవం కలిగించలేదు. వీటన్నింటితో పాటు విసిగిపోయి ఇంకా ఇలా కాదు, సన్యాసి అయిపోయి ప్రశాంతమైన జీవితం గడుపుదామనుకొని బౌద్ధ మఠంలో వెళ్ళి చేరతాడు. అక్కడకు వెళ్ళేవాడు వెళ్ళకుండా తనతో పాటు తన పాత అనుభవాలని కూడా మైండ్‌లో పెట్టి మోసుకొని వెళ్తాడు. బౌద్ధ మఠంలో ఉంటూ కూడా అతనికి అవే ఆలోచనలు. అవే కాకుండా ఆ మఠంలో జరిగేవి కూడా తనకు మంచిగా అనిపించేవి కాదు. అక్కడ కూడా పక్షపాతం ఉంది. అది, ఇది, వీళ్ళు నచ్చలేదు, వాళ్ళు అలా అన్నారు అని ప్రతి దానికి కంప్లైంట్ చేస్తూ ఉండేవాడు. అతనికి మంచి జరిగినా తప్పుగానే కనిపించేది. ఎందుకంటే అతను తన గతాన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఉండేవాడు. అతను చిన్నదాన్ని కూడా పెద్దది చేసి చూసేవాడు. ఒకసారి అతనికి ఇది మరీ ఎక్కువైపోతుంది అనిపించి గురువు దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి గురువుతో, గురువా, నాకు మీరే హెల్ప్ చేయాలి. నేను ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. నా మైండ్లో పాత జ్ఞాపకాలను, చెడు అనుభవాలను మర్చిపోలేకపోతున్నాను. నేను ఏ చిన్న విషయం జరిగినా కూడా దాన్ని వదలలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇది రోజురోజుకి ఎక్కువైపోతుంది. దయచేసి ఏదైనా పరిష్కారం చూపించండి అంటాడు. గురువు అతన్ని బౌద్ధ మఠం నుండి బయటకు తీసుకెళ్ళి అక్కడ నిల్చొని అవతలి వైపు ఉన్న కొండను చూపిస్తూ, అదిగో ఆ కొండ మీద గుడిసె కనపడుతుంది కదా, అందులో మా అందరికంటే సీనియర్ గురువు ఉన్నారు. అతను చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఒంటరిగా తపస్సు చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు. నువ్వు అతని దగ్గరకు వెళ్ళు, అతని నీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరు అని చెప్తాడు. యువ భిక్షువు గురువుతో, మీరు తప్పుగా అనుకోను అంటే నేనిప్పుడే ఆ గురువు దగ్గరకు నా ప్రయాణం మొదలు పెడతాను. ఎందుకంటే నేను చాలా విసిగిపోయి ఉన్నాను అంటాడు. గురువు సరే వెళ్ళు అని అతనికి అనుమతిస్తాడు. యువకుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా వెంటనే తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. మెల్లిగా అవతలి కొండ మీద గుడిసెలో తపస్సు చేసుకుంటున్న గురువు దగ్గరకు చేరుకుంటాడు. ఆ గురువు చాలా వృద్ధుడు. అతను తన తపస్సులో లీనమై ఉంటాడు. ఈ యువకుడు గురువు తపస్సు నుండి విరమించుకునే వరకు అక్కడే వేచి ఉంటాడు. గురువు తపస్సు ముగించుకొని కళ్ళు తెరవగానే గురువుకి ప్రణామాలు చేసి, గురూజీ, నేను బాగా విసిగిపోయాను. నేను పాత విషయాలను, అనుభవాలను మోసుకొని తిరుగుతున్నాను. చాలా విసిగిపోయాను. చిన్నప్పుడు జరిగిన చెడు అనుభవాలను ఇప్పటికీ మోస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా బౌద్ధ మఠంలో జరిగిన విషయాలు కూడా తోడయ్యాయి. రోజంతా ఇవన్నీ నాలోనే తిరుగుతూ ఉంటాయి అని చెప్తాడు. ఆ వృద్ధ గురువు ఆ యువకుడి మాటలకు, అతని అమాయకత్వాన్ని చూసి నవ్వుతూ యువకుడితో, ఇందులో కంగారు పడాల్సిన విషయమే లేదు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఖచ్చితంగా ఇస్తాను. కానీ దానికంటే ముందు ఇదిగో ఈ కొండ కింద గ్రామం ఉంది కదా, అక్కడ నా శిష్యుడు ఈరోజు భోజనానికి రమ్మని కబురు పంపాడు. కాబట్టి నువ్వు కూడా నాతో రా, వెళ్దాం. అక్కడే భోజనం చేసి వచ్చాక నీకు కావాల్సింది చెప్తాను. యువకుడు, సరే గురూజీ, మీ ఆజ్ఞ, అలాగే వెళ్దామని చెప్తాడు. ఇద్దరూ బయలుదేరతారు. దారిలో గురువు, సరే ఒక పని చెయ్యి, ఈ రాయిని భుజం మీద ఎత్తుకో అని చెప్తాడు. యువకుడు ఎందుకు, ఏంటి అని అడగడు. గురువు ఆదేశం చేయక తప్పదు అని రాయి ఎత్తుకొని నడవడం మొదలు పెడతాడు. ఆ వృద్ధ గురువు కొండ మీద నుండి స్పీడ్గా కిందకు దిగడం మొదలు పెడతాడు. కొద్ది సమయంలోనే గురువు కిందకు చేరుకుంటాడు. కానీ ఆ యువకుడు గురువుతో పాటు నడవలేకపోతాడు. ఎందుకంటే భుజం మీద ఆ రాయి బరువు మోసుకుంటూ దిగలేకపోతాడు. మధ్యలో బరువు భరించలేక రాయిని కింద పెట్టేద్దాం అనుకుంటాడు. కానీ దీన్ని మోసుకొని రమ్మని గురువు చెప్పారంటే ఏదో రహస్యం ఉండే ఉంటుంది. ఏమో, ఇందులోనే నా ప్రశ్నకు సమాధానం ఉందేమో. దీన్ని కింద పెట్టేస్తే గురువు నా ప్రశ్నకు సమాధానం చెప్పరేమో. ఇదంతా ఎందుకులే, దీన్ని మోసుకొని వెళ్దామని దాన్ని అలాగే మోస్తూ ఉంటాడు. సగం కొండ దిగేసరికి అతని పని అయిపోతుంది. కొన్ని చోట్ల రాయి పడిపోబోతుంది. కొన్నిసార్లు యువకుడు పడిపోబోతాడు. కానీ పడకుండా రాయిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే చాలా కష్టం మీద మోస్తూ ఉంటాడు. గివప్ చేయాలని అనుకోడు. చెమటతో నిండిపోతాడు. కానీ ఎలాగైనా తీసుకొనే వెళ్తాను అని దృఢంగా నిర్ణయించుకుంటాడు.
అలానే రాయిని కింద పెట్టకుండా మోసుకొని కొండ దిగేస్తాడు. దిగాక గురువు కోసం చూస్తే గురువు ఊరు చివర చెట్టు కింద కూర్చొని యువకుడిని చూసి నవ్వుతూ ఉంటాడు. గురువు దగ్గరకు వెళ్ళి, నన్ను చూసి నవ్వుతున్నారా? ఎందుకు నవ్వొస్తుంది? దీన్ని మోసుకొచ్చేసరికి నా పరిస్థితి తలకిందులైపోయింది. అయినా ఇదేం పరీక్ష? ఇందులో ఏం రహస్యం ఉంది చెప్పండి. అసలు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అంటాడు. గురువు, ఎలా ఉంది నీ ప్రయాణం అని అడుగుతాడు. యువకుడు, ఏం ప్రయాణం? ఈ రాయిని నాకిచ్చి మీరేమో ముందు వెళ్ళిపోయారు. ఇది మోసుకొని వస్తున్నంతసేపు ఏంటి ఈ శిక్ష నాకు అని ఆలోచిస్తూనే ఉన్నాను అంటాడు. గురువు, అయితే దించేయొచ్చుగా, ఎందుకు మోసుకొచ్చావు అంటాడు. యువకుడు, మీరెక్కడ చెప్పారు దింపమని? మోసుకురమ్మన్నారు కదా అని తీసుకొచ్చాను. గురువు, నేను నిన్ను దీన్ని ఎత్తుకో అని చెప్పాను, అంతేకాని ఎంతసేపు ఎత్తుకోవాలి, ఎంత దూరం మోయాలి అని చెప్పలేదు కదా. దీన్ని ఎత్తుకొని వెంటనే దించేయొచ్చు కూడా, కానీ నువ్వు దీన్ని మోస్తూనే వచ్చావు. నీ ప్రయాణం మొత్తం బరువుని మోస్తూ బాధాకరంగా మార్చుకున్నావు. ఈ బాధని భరిస్తూనే వచ్చావు. చూడయ్యా, ఈ కొండ మీద నుండి నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చావు కదా, ఇదే నీ జీవిత యాత్ర అనుకో. ఈ రాయి నీ గతం అనుకో, గడిచిపోయిన విషయాలు అనుకో. నువ్వు నీ గతాన్ని ఇలానే భుజాల మీద మోస్తూ భరిస్తూ వస్తున్నావు. దీనికి ఒక్కటే మార్గం, కిందకు దింపేయి. నువ్వు కింద పెట్టేసిన వెంటనే ముఖం మీద చిరునవ్వు వస్తుంది. జరిగిపోయిన దాన్ని మర్చిపోగలవు. దీన్ని ఈడ్చుకుంటూ ఇలానే మోయాలి అనుకుంటే నీ జీవిత ప్రయాణం అంతా ఇలానే బాధాకరంగానే ఉంటుంది. ఇందులో ఎవరూ నష్టపోరు, ఒక్క నువ్వు తప్ప. అందుకే చెప్తున్నా, ఇప్పుడే దింపేసుకో. దేన్ని అయినా మోయాలా లేక దించేయాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఎంత భరిస్తూ మోసుకొని తీసుకెళ్ళినా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరికి నీకు బాధే మిగులుతుంది. ఇంకా నీ ఇష్టం అని చెప్పి గురువు మౌనంగా అయిపోతాడు. అప్పుడు యువకుడికి అర్థమవుతుంది అతను ఇంతకాలం ఎంత బరువును మోస్తున్నాడో అని. గురువు నేర్పిన ఈ పాఠానికి యువకుడు గురువుకి ధన్యవాదాలు చెప్పి తన బరువుని అక్కడే దింపేసుకొని బౌద్ధ మఠంకి తిరిగి వెళ్ళిపోతాడు.